నమస్తే తాత. నమస్తే. ఎక్కడనే మీది? ఇదే ఊరు. ఇదే ఊరా? ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ వచ్చిందిగా? అది వచ్చిన లాభం లేదు, ఇంత ముందు కూడా లాభం లేదు. బీజేపీ బీఆర్ఎస్ కూడా లాభం లేదా? ఎందుకు ఎట్లా? మాకు ఏమి ఇయ్యలేదు కూడా. పింఛన్ పెంచాడంటే ఇంకొన్ని రోజులు అయితే పెంచాడు. వాడు పెంచాడు ఇక్కడ అయిపోతుంది. నమ్మకం పోయిందా? నమ్మకం బిగింది, పోయింది. అంతేనా? ఈ కొత్త చూద్దాం అనుకుంటున్నాం. 4,000 వేస్తా అన్నారు కదా? 4,000 4 రూపాయలు 4 రూపాయలు 4,000 ఎట్లా ఏం చేస్తుంటావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు మరి? ఏం చేస్తున్నాం? కైకిలు చేస్తాం. కైకిలు ఇప్పుడు ఇంకా పోతున్నా? తప్ప పింఛన్ వస్తుందా? పింఛన్ రాలేదు ఇంకా. ఎంత ఉంటుంది ఏజ్? నాది 60 దాటిపోయింది. ఎంతకి వస్తుంది మరి పింఛన్? ఇంకా ఏమో 55 కానాడు, 57 కానాడు. 60 దాటిపోయినా ఇంకా వస్తలేదా? రాపించుకున్నా మరి పింఛన్? మొన్న అప్లై చేసిన, అది అటు పోయింది, ఇది ఇటు పోయింది. అంతే. నమ్మకం లేదు, నమ్మకం లేదు. వచ్చిన నమ్మకం లేదు. కొత్త చూద్దామని చూస్తున్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళీ ఓళ్ళకి వెళ్తారు అనుకుంటున్నా. ఈయనకి వేస్తాం, వాళ్ళు బీజేపీకి వేస్తాం. బీజేపీ తెలుసా నీకు? రఘునందన్ రావు చూస్తుంటావా? ఎట్లా ఆయన మీద నమ్మకం ఉందా మరి? చాలా నమ్మకం. పింఛన్ వస్తుంది ఆయనకి వెళ్తే? ఏమో వస్తుందో రాదో చెప్తాను. బాగుంటుంది మాలి మాట. కానీ కాంగ్రెస్ కు ఎత్తే పింఛన్ ఇస్తాడేమో కదా? చేస్తాడు కానీ మరి కేసీఆర్ వాళ్ళ మనిషి కూడా వస్తుంది కదా, వెంకటరామరెడ్డి. వాడు పెద్ద దొంగనా? వానికి ఓట్లే ఎందుకు దొంగ? పెద్ద దొంగ వాడు. అదే ఎందుకు? ఉన్న భూములను కబ్జాలు పెట్టిండు, ఏమేమో చేసిండు. వానికి ఓట్లే పడే అన్న దగ్గర పడాయా? నేను గెలుస్తా అని చెప్పేసి బరాబర్ చెప్తున్నా కదా. నేను గెలవడా? నేను గెలుస్తున్నా, 100 కోట్లు పెట్టి ఇక్కడ వాళ్ళందరికి మంచి చేస్తా అంటున్నా. అన్ని గట్లే చెప్తారు. అన్ని చెప్పుడు. వాడు ఇదివరకు ఏగినోడి అన్ని చూసిన వాని సంగతి అంతా తెలుసా? తెలుసు. మరి రఘునందన్ రావు మంచోడేనా? మంచిగానే చేస్తాను. చూసినావు ఎప్పుడన్నా ఆయనను? చూడలేదు కానీ ఇక్కడ మందిని చూసి నేను ఇది చేస్తాను. మందిని చూసి మంది ఏమనుకుంటారు? మంది ఏమనుకుంటారు అంటే బీజేపీకి వేద్దాం అనుకుంటారు. బీజేపీకి ఎందుకంటారు అంటే అడిగినావు నువ్వు? ఇప్పుడు 2 చూసినాం, ఇది 3వది. ఈయనకి చూద్దాం. ఈయన ఎట్లా చేస్తాడో చూద్దాం. ఈయన కూడా వేయకపోతే మళ్ళీ అదే పరిస్థితి అవుతుంది. అది ఎట్లా అవుతుందో మళ్ళీ తర్వాత మళ్ళీ కూడా వస్తాడు. ఇప్పటికైతే చేస్తాడని నమ్మకం ఉంది. ఈయన చేస్తాడని నమ్మకం ఉంది. బాగా కష్టపడుతుంది, తిరుగుతున్నాడు, పబ్లిక్ కనబడుతున్నారు, కాళ్ళు మంచిగా. సరే, నువ్వు రఘునందన్ రావుకి చెప్తే ఏం చెప్తావే? ఇదే చెప్తా. ఎవరు వచ్చినా మాకేం తెలియదు సార్, మరి నువ్వు చేస్తావా? చేస్తా అంటాడు, చేస్తాం. ఎట్లా వేసే తీరుతాం. చెప్పు, నీకున్న సమస్య చెప్పు ఆయనకు. ఉన్న సమస్య అంటే అయ్యా మాకేం లేదు, మేము ఎస్టీలం, మాకు నా పందిళ్ళు, నాకు గుండె ఏది లేదు, పొలాలు లేవు, మరి నీకేస్తామంటే మరి ఏమంటారు? ఇప్పుడు మేము వేస్తున్నాం, నీకు నమ్మకం నిలబెట్టుకో అని చెప్పి ఆయనకు. ఆయన చూస్తాడు, వీడియో చూపిస్తా ఆయనకు. నమ్మకం అయితే ఉంది ఆయనకు. సరే బాపు, చూస్తాడు, చేస్తాడు. మరి ఒకవేళ ఆయన గెలిస్తే మాత్రం చేస్తుండొచ్చు. వాళ్ళు గెలిచినా సరే ఆయన అయితే చేస్తుండొచ్చు. మరి నమ్మకం అయితే ఉంది. మరి గెలిచినాక మళ్ళీ ఏం చేస్తారనే తర్వాత చూద్దాం. వాళ్ళు గెలిచినాక చూస్తాం. వాళ్ళది అయినా తర్వాత ముందు ఏం చెప్పత్తది. అయితే కాంగ్రెస్ పని అయితే ఒడిచిపోయినట్టేనా? కాంగ్రెస్ పని ఒడిచిపోయి వాడైతే రాడు. రాడు పాపం అట్లాంటివి ఏమి రాడు. మరి దొంగాడు. దొంగనా? పెద్ద దొంగాడు. రేవంత్ రెడ్డి దొంగ. వెంకటరామరెడ్డి కూడా దొంగ. వెంకటరామరెడ్డి తెలుసా? పేరు మంచిగా గుర్తుపెట్టినావు. వాడు ఊళ్ళని తిరిగి మొత్తం కబ్జాలు చేసిన జాగాలన్నీ, అందుకే గుర్తా? మస్తు మంది ఆయన పేరు తెలియదు అంటారు. చూస్తేనే వేయరు. అంతేనా? వాని ముఖం సింగారం అందం లేదు, వాని ముఖం చూస్తే కూడా వేయరు. ఆయన ఏం చెప్తున్నంటే, నాకు ఊరోళ్ళు అందరు ప్రేమ ఉంది నాకు ఇక్కడ మీదకి అంటాడు. సంపుతారు అనుకోండి ఇటు ఊర్లో కూడా తిరిగితే. అంతేనా? మొన్న చెప్తుండేనా, నేనంటే మస్తు ప్రేమ ఉంది ప్రజలకు, నన్ను గుండెలో పెట్టుకుని చూస్తారని చెప్పేసి అంటారు. ఆయన గుండెలో పెట్టి. అంతేనా? అందుకు మీదకి ఏం లేదా? ఏం లేదు. సరే బాపు, ఓకేనా?